ఏపీ శాసన మండలిలో వైసీపీ నేతల ఆందోళనతో గందరగోళం నెలకొంది. దేశీ నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై సిపిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇవ్వగా చైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ నేతలు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. సభను అడ్డుకోవడం, ఇలా ప్రవర్తించడం సరికాదని మంత్రి మనోహర్ హితవు పలికారు. ఏపీ శాసన మండలిలో వైసీపీ నేతల ఆందోళనతో గందరగోళం నెలకొంది. డిఎస్సీ నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇవ్వగా చైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ నేతలు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. సభను అడ్డుకోవడం, ఇలా ప్రవర్తించడం సరికాదని మంత్రి మనోహర్ హితవు పలికారు. ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు చైర్మన్ గారు చైర్మన్ గారు దయచేసి సభ్యుల్ని ఆ విధంగా సభ గౌరవాన్ని కించపరిచే విధంగా అటువంటి ప్రవర్తన ఏమాత్రం కూడా సజావు కాదు మన సభకి. ఇది పెద్దల సభ. మీరు దయచేసి మీ అడ్జర్న్మెంట్ మోషన్ ఏదైతే ఇచ్చారో చైర్మన్ గారికి ఇవ్వండి. చైర్మన్ గారు రూలింగ్ ఇచ్చారు దానికి. సార్, హౌస్ లో ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సబబు కాదు. మీరు దాన్ని ఖండించాలి సార్. అది కరెక్ట్ కాదు సార్ ఆ పద్ధతి. క్వశ్చన్ అవర్ జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించమైంది. క్వశ్చన్ అవర్ మొదలైంది. మీ క్వశ్చన్లు కూడా ఉన్నాయి. మంత్రులు సిద్ధంగా సమాధానం చెప్పడానికి ఉన్నారు. దయచేసి కూర్చోండి. House cannot be conducted like that, sir. Unruly behavior by the members. మీ డెస్క్ దగ్గరకు వచ్చి వాళ్ళు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ టు ఆర్డర్ ఫస్ట్ సార్. మీరు హౌస్ ని దయచేసి మీరు సజావుగా జరిగే విధంగా సహకరించమనండి. మీరు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. దట్స్ నాట్ ద వే టు రన్ ద హౌస్ సార్. కూర్చోండి. కూర్చో సార్. సార్, సభ ముందు సజావుగా జరగాలి కదా సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ ఇన్ టు ఆర్డర్ సార్. మీరు సభని ఆర్డర్లో తీసుకురండి. ముందు ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం. వాళ్ళని కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు అధ్యక్ష ఈ విధంగా మాట్లాడతారా సార్? చెప్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు చైర్మన్ గారు చైర్మన్ గారు దయచేసి సభ్యుల్ని ఆ విధంగా సభ